హాయ్ హలో వెల్కమ్ టు జేవి ఇంజనీర్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇది మనం స్లాబ్ లీకేజ్ చేసామండి, వాటర్ లీకేజ్. ఒక బిల్డింగ్కి వాటర్ లీకేజ్ అనేది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. సో దీనివల్ల బిల్డింగ్ లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. ఇది మనకి చాప కింద నీళ్ళలాగా ప్రవహిస్తుందండి. వాటర్ అనేది మనకి జరగవలసిన నష్టం జరిగిపోయే వరకు మనకి అసలు తెలియదు కూడా. మనం కొత్తగా స్లాబ్ వేసినప్పుడు వాటర్ క్యూరింగ్ అనేది ఎంత స్ట్రెంత్ ఇస్తుందో, ఆఫ్టర్ మనకి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత స్లాబ్ మీద వాటర్ నిలబడితే అంతకన్నా ఎక్కువ డ్యామేజ్ అవుతుందండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో మీకు కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. ఓకే అండి, చూస్తున్నారుగా. మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దామండి. దీనికి మనం చేసిన ట్రీట్మెంట్ వచ్చేసి వైర్ బ్రష్తో స్లాబ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎక్కడ మనకి బ్లాక్ పార్టికల్స్, లూజ్ పార్టికల్స్ లేకుండా మొత్తం వాటర్తో క్లీన్ చేసుకోవాలి. సో ఇలా క్లీన్ చేస్తాం వల్ల మనకి ఏంటంటే పైన లూజ్ పార్టికల్స్ మొత్తం రిమూవ్ అవుతాయి. సో దానివల్ల మనకి స్లాబ్ అనేది చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, ఎక్కువ గ్రిప్ వస్తుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత క్రాక్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి మిషన్తో ఆ క్రాక్స్ మొత్తం కట్ చేసుకోవాలి. మనం అది 1 ఇంచ్ థిక్నెస్తో కట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారా సీపేజ్ ఎలా అవుతుందో. అసలు వాటర్ ఇక్కడ పోస్తే మొత్తం కిందకి వెళ్ళిపోతుంది, అంత సీపేజ్ అవుతుంది. ఇక్కడ వీళ్ళకి ఇన్సైడ్ చూసుకున్నట్టయితే స్లాబ్ చూడండి ఎలా పాడైపోయిందో. వీళ్ళకి జరగవలసిన నష్టం అంతా జరిగిపోయిందండి. వీళ్ళు ముందే తెలుసుకోలేకపోయారు. ఇది చూసారా, ఐరన్ కూడా మొత్తం రెస్ట్ వచ్చేసింది. సో దీనివల్ల ఏంటంటే లైఫ్ స్పాన్ తగ్గిపోతుందండి స్లాబ్లు. సో మనం క్రాక్స్ కట్ చేసుకున్న తర్వాత ఎస్బిఆర్ అనే కెమికల్తో ఇలా బాండ్ చేసుకుంటామండి. తర్వాత మనకి ఫోర్స్ ర్యాక్లో జీపీటీ1 దొరుకుతుందండి. సో జీపీటీతో మనం క్రాక్స్ అన్నీ ఫిల్ చేస్తామండి. ఇలా కట్ చేసిన క్రాక్స్ మొత్తం ఫిల్ చేస్తాము. అదే జీపీ2 కెమికల్తో మనం గల్తా వేస్తామండి, సైడ్ కార్నర్స్ మొత్తం. గల్తా వేసిన తర్వాత ఎస్బిఆర్ అనే కెమికల్తో ఫస్ట్ కోటింగ్ వేస్తామండి స్లాబ్ మొత్తం. సో ఇదేంటంటే మనకి బాండింగ్ ఏజెంట్ లాగా వర్క్ అవుతుందండి స్లాబ్. ఇది ఒక గమ్మింగ్ లాగా ఉంటుంది. అది వేసిన తర్వాత మనం చిన్న చిన్న స్ట్రక్చరల్ క్రాక్స్ మొత్తం ఫోర్స్ ర్యాక్లో సిఎస్ అనే కెమికల్తో ఎస్బిఆర్ మిక్స్ చేసి క్రాక్ సీల్ చేస్తాం. క్రాక్ సీల్ చేసిన తర్వాత బ్లాక్ మెమరీన్, ఇది పాలిమర్స్ అండి. ఇది వచ్చేసి మనకి 1300% ఎలాస్టిక్ ఉంటుంది. సో ఈ పాలిమర్స్తో మనం 2 కోట్స్ అప్లై చేస్తాం, వర్టికల్ అండ్ హారిజంటల్. ఇది 2 కోట్స్ అప్లై చేసిన తర్వాత సేమ్ మనకి వైట్ మెమరీన్ ఉంటుంది. సో ఇదేంటంటే ప్రొటెక్షన్ ఏజెంట్గా పనిచేస్తుంది, బ్లాక్ ప్రొటెక్షన్ ఏజెంట్గా. సో వైట్ వేయటం వల్ల మనకి ఏంటంటే సన్ రిఫ్లెక్షన్ ఉంటుంది. సో దీనివల్ల మనకి 8 to 9 degrees కూలింగ్ అనేది ఉంటుందండి. కూలింగ్ ఏజెంట్గా కూడా వర్క్ చేస్తుంది.